హాయ్ వెల్కమ్ టు అభి టీవీ. నేను బాను. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని దూరం పెడుతున్నాడా? ఇప్పుడు ఇదే అంశం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ మధ్యకాలంలో చూసుకుంటే మనము రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వకుండా కేసీ వేణుగోపాల్ తోటి మాత్రమే సమావేశమైన పరిస్థితి మనం చూసుకోవచ్చు. రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా రాహుల్ గాంధీని గతేడాది జూలైలో మాత్రమే కలిసిండు. తర్వాత 2 సార్లు కలిసినా అది పార్టీ నాయకులతో పాటు కలిసిన పరిస్థితి ఉంది. అది ఒకటి ప్రియాంక గాంధీ యొక్క నామినేషన్ టైంలో వయనాడ్లో, రెండవది తెలంగాణ రాష్ట్రంలో చేపట్టినటువంటి బీసీ కులగణనపై హైదరాబాద్లో జరిగిన సదస్సులో మాత్రమే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని కలిసినట్టు మనకు సమాచారం. అంతకు మించి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా కలిసింది లేదు. ఇప్పుడు ఇదే అంశం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకు దూరం పెడుతున్నాడు అంటే ప్రధానంగా రేవంత్ రెడ్డి గౌతమ్ అదానితో దోస్తీ చేయడమే, అంటే స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్ల విరాళం ఇవ్వడమే. అటు తెలంగాణలోని బీజేపీతో రేవంత్ రెడ్డి కొంత సఖ్యతగా ఉండడం రాహుల్ గాంధీకి కోపం తెప్పించిందనే అంశం తెరపైకి వస్తుంది. ఇక ఇదే అంశంపై మరో విధంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో రేవంత్ రెడ్డి ఢిల్లీ అధిష్టానాన్ని కాకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడని, కొంచెం అధిష్టానాన్ని ధిక్కరించి నిర్ణయాలు తీసుకోవడం రాహుల్ గాంధీ కోపం తెప్పించిండనే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఇదే అంశంపై ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ను రాష్ట్ర రాజకీయాలను అటు ప్రభుత్వానికి పార్టీకి సమన్వయం తీసుకురావాలని రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్కు సూచించినట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే గాంధీ భవన్లో జరిగినటువంటి బీఏసీ సమావేశానికి హాజరైన కేసీ వేణుగోపాల్ కొంత సఖ్యత తెచ్చే ప్రయత్నం చేశాడు. ఇక ఇదే అంశంలో ఢిల్లీలో మొన్న ఏదైతే ఏఐసిసి ప్రధాన కార్యాలయం ఓపెనింగ్కు అటు ఏపీసీసీ చీఫ్ షర్మిల వెళ్ళింది, ఇటు రేవంత్ రెడ్డి బృందం కూడా వెళ్ళింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఒక తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వలే రాహుల్ గాంధీ, కానీ ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు మాత్రం ఇచ్చిండు. ఇక ఇదే పాయింట్ చాలా తీవ్ర చర్చకు దారితీసింది. ఎందుకంటే కాంగ్రెస్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు, ఎప్పుడు ఎవరు ముఖ్యమంత్రి ఉంటుందో ఊహించలేం, ఎప్పుడు ఏ ముఖ్యమంత్రిని తొలగిస్తారో ఊహించలేం. అటు షర్మిలకు అపాయింట్మెంట్ ఇచ్చి రేవంత్ రెడ్డికి ఇవ్వకపోవడమే కాంగ్రెస్ నేతల్లో ఒక చర్చకు దారితీసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాహుల్ గాంధీ ఢిల్లీలో చాలా పెద్ద స్థాయిలో పెద్ద ఎత్తున అదానిపై పోరాడుతుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి దోస్తీ చేయడం అనేది రాహుల్ గాంధీకి చాలా కోపం తెప్పించినట్టు కాంగ్రెస్ నేతలు వాదిస్తున్న పరిస్థితి. ఇక చూడాలి మరి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి గ్యాప్ పెరిగిందా, పెరిగితే అది ఎప్పుడు దగ్గరికి వస్తుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది.